ఉత్సవ్ బాయ్ దిస్ ఇస్ కౌశిక్ ఎట్లున్నారు గైస్? మస్తు రోజులైంది వీడియో చేసి. అండ్ తమ్నైల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏ వీడియో ఏం టాపిక్ గురించి మాట్లాడుతున్నామని చెప్పేసి. సో 72 hours ఫాస్టింగ్ ఉండబోతున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 2:30కి. ఏంటంటే నైట్ తినేసి పండుకున్నా, లేచిన, సో టైం చూసుకున్నా, పర్ఫెక్ట్ టైం, ఎంటీ ఉంది, ఖాళీ కడుపు ఉంది మొత్తం. సో స్టార్ట్ చేసేసిన 2:30కి. మళ్ళీ ఈరోజు డేట్ వచ్చేసి 5th, మళ్ళీ 7th, సారీ ఈరోజు డేటు, సారీ ఈరోజు 4th, 7th వరకు మనకి 72 hours. అప్పటి వరకు నో ఫుడ్, ఓన్లీ వాటర్, ఓన్లీ ప్రీ వర్కౌట్. సో ప్రీ వర్కౌట్ లేని మనం వర్కౌట్ అయ్యాము, మనకు చాలా అలవాటు. సో దాంట్లో కూడా ఆల్మోస్ట్ క్యాలరీస్ ఉండవు, ఆల్మోస్ట్ జీరో, ఆల్మోస్ట్ ఒక 10-15 క్యాలరీస్ కూడా రావనుకుంటా. సో అట్లా ఓన్లీ వాటర్ మీద ఉండబోతున్నాం. సో లాస్ట్ వీక్లో నేను 24 hours ఉండి చూసిన, ఓకే ఉండొచ్చు అనిపించింది. అంటే కడుపు ఆబ్వియస్లీ మాడుతుంది, మనకి మస్తు అలవాటే కడుపు మార్చుకున్నాడు. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి అదొక 6 నెలలు చేసిన. ఒకప్పుడు చూసిన అట్లా, అది కూడా ఎక్స్పెరిమెంట్ లాగా 6 నెలలు చేసిన. ఏంది 16:8 16 గంటలు ఉపవాసం ఉండి మిగతా 8 గంటలు ఆ విండోలో ఫుడ్ తినేటోని. సో అది లాక్డౌన్ టైంలో చేసినుండే. సో అట్లాంటివి మనకి ఎక్స్పెరిమెంట్లు అనేవి చాలా ఇంట్రెస్ట్. ఈ 72 hours అనేవి కూడా మస్తు మంది చేస్తారు, మంత్లీ వన్స్ అనుకుంటా, మంత్లీ వన్స్ అట్లా చేస్తుంటారు. ఏమో బాడీలో అన్నీ రీస్టార్ట్ అయిపోతాయి, వేరే వేరే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో మీకు పక్కకి ఇస్తా చూడండి. మనం ఏ హెల్త్ బెనిఫిట్స్ గురించి చేస్తలేము, మంచిగా తిని క్లీన్ ఫుడ్ తింటే ఆబ్వియస్లీ మంచిగా హెల్తీగా సుఖంగా ఉంటాము. మంచిగా వండుకొని మంచిగా తింటే మంచిగా ఉంటాము. ఇది ఏంటంటే మనకి ధూళి ఎక్కువ, సో అందుకనే ఇస్తున్నాం. సో లెట్స్ గో. 72 గంటలు అంటే 3 రోజులు ఉండమా ఫుడ్ లేకుండా. కొంచెం కష్టమే అనిపిస్తుంది, లైట్గా దడగొడుతుంది, బట్ స్టిల్ వర్కౌట్ ఆపం. మన డే టు డే లైఫ్ ఏదాగదు, అన్నీ బరాబర్ చేస్తాం ఫుడ్ లేకుండా, ఓన్లీ వాటర్ తోటి, ఓన్లీ ప్రీ వర్కౌట్ తోటి. ఏమంటారు, చేయగలుగుతానా చేయలేనా అని చెప్పేసి ఖచ్చితంగా ఒక కామెంట్ చేసి చెప్పండి. 24 hours అయితే ఈజీ, ప్రాపర్ స్లీప్ ఉండి అన్నీ మంచిగా ఉంటే ఈజీయే 24 hours. దాని తర్వాత మిగతా 48 hours ఉండనా అని చెప్పేసి మీ దాంట్లో ఎవరైనా ఈ ఎక్స్పెరిమెంట్ చేసిరా అని చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి. లెట్స్ గో, హోప్ ఫర్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ టు మీ. జై మహేష్మతి. జిమ్కి అయితే వచ్చినాం అనమాట. సో వేరే జిమ్ పోతున్నా యాక్చువల్లీ. ఏంటంటే అప్పుడే ఆకలి అవుతుంది, ఒక అర్ధ గంటనే అవుతుంది, 3 అవుతుంది అంతే, అప్పుడే ఆకలి అవుతుంది. సో ఏం నైట్ పూట పండుకొని లేవగానే ఏం తిని ఉన్నాము ఆల్రెడీ, అది ఫాస్టెడ్ కండిషన్లో ఉంటుంది బాడీ. ఇంకోటి మనం ఎట్లాంటి ప్రిప్లా లేము, ఎట్లాంటి స్ట్రిక్ట్ డైట్ ఫాలో కాలేదు ఇన్ని రోజులు, ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ అవన్నీ లేవు మనకి. ఎందుకంటే ఆబ్వియస్లీ మనమే కింగ్, మనకు నచ్చింది మనం తినేటోళ్ళం, నచ్చింది మనం తింటాం. సో కేర్ చేయలేదు, ఫ్యాట్ వస్తుందా, అన్ని గెయిన్ అవుతున్నా, ఇంత వెయిట్ పెరుగుతున్నా అని చెప్పేసి కేర్ చేయలేదు యాక్చువల్గా. సో సడన్గా మనం ఫుడ్ ఆపేస్తే, అంటే లాస్ట్ వీక్లో 24 hours ఉన్నా అని చెప్పాను కదా, అప్పుడే మస్తు దమ్దమ్ అయింది. అంటే ఉండగలిగిన, బట్ స్టిల్ మస్తు దమ్దమ్ అయింది, అంటే ఆకలికి ఆగలేకపోయినా. సో ఇదే మంచి కండిషన్, ఇదే మన విల్ పవర్ని చెక్ చేసుకునే కండిషన్ అని చెప్పేసి అర్థమైపోయింది. సో 72 hours ఖచ్చితంగా ఎట్లైనా ఉండాలి. ఉండనా అదంతా ఈ వీడియోలో మీరే చెక్ చేయండి. కానీ ఆకలి అయితే బీభత్సంగా అవుతుంది. అంటే ఆల్రెడీ ప్రెప్లో ఉన్నాం అనుకో, ఆల్రెడీ రోజు ఇంత కొంచెం ఎండ పెడుతుంటాం మన బాడీని, కొంచెం ఫుడ్ కట్ చేస్తుంటాం. అప్పటికే ప్రతి నైట్ ఆకలి అవుతుంటుంది. ఆల్రెడీ ఆకలి మీద ఉన్నోనికి మళ్ళీ ఎండబెట్టుడు పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎండబెడుతున్నా అని చెప్పేసి మీరు కూడా ఏమైనా ఎండబెట్టుకున్నారు, నా మెడ చుట్టుకుంటారు మళ్ళీ ఈ పరిశాన్ అంతా. ఓకేనా, మీరు అట్లాంటి ఏం చేయకండి, అంత తీట పనులు ఇవన్నీ. సో ఆబ్వియస్లీ నేను సజెస్ట్ చేయొద్దని చెప్తా. ఆల్రెడీ మనకి ఇట్లాంటి తీట పనులలో చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పిన కదా, అందుకనే చేస్తాను. లెట్స్ గో. ఒక బాయ్ వస్తుండు, బాయ్ బండి ఎక్కి వెళ్ళిపోవడమే మనం. బ్యాకప్ టీమ్ని అయితే పెట్టుకొని పోతున్నాం మనం ఇప్పుడు. ఏదైనా మధ్యలో కలేరి పడిపోతాయి. సో డైలీ ఉంటారనమాట మనకి బ్యాకప్ టీమ్. ఎమ్మటే ఇలా బాయ్ ఇలా సంచిలో పట్టుకొని ఉరికొచ్చేస్తాడు, ఇలా ఉరికొచ్చేసి సిపిఆర్ ఇచ్చి అట్లా బ్యాకప్ ఇస్తారనమాట. లెట్స్ గో. సో
సో మీరు కూడా మీరు ఏం చేయకండి, చేస్తే బ్యాకప్ పెట్టుకోండి మీరు కూడా, లేకుంటే మళ్ళీ చెప్పిన నా మీద పడుతుంది. ఓకేనా? ఎప్పుడైతే వాటర్ అయితే క్యారీ చేస్తున్నా, ఏమైనా కాగానే ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ లాగర్ అంతే తీసుకో. ఎంత నాస్టీ నేరుందా ఎప్పుడేమన్నా లేదు నా దగ్గర. సో ప్రీ వర్కౌట్ అయితే మన దాంట్లో ఎక్సెప్షనల్ స్టార్ట్ చేసినావా? ప్రీ వర్కౌట్ అయితే మన దగ్గర ఎక్సెప్షనల్ అని చెప్పిన కదా, ప్రీ వర్కౌట్ లేని బండి నడవదు. సో నడిపిద్దాం. అప్పుడే లైట్ చేతిలోనికి ఇస్తున్నాయి కదా. వర్కౌట్ ఆల్రెడీ చేసిన, ఇవన్నీ 24 hours చేసిన. దాని తర్వాత ప్రాబ్లం ఓన్లీ చెప్తున్న ఫుడ్ మాత్రమే, ఇంకా వేరే కార్యక్రమాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. వర్కౌట్ అన్నీ ఎక్సెట్రా అంతే, తప్పు అనుకోకండి. ఎక్సెట్రాలా చాలా ఉంటాయి, ఫుడ్ అయితే ఉండదు. కూడా ఒక వారం రోజులు ఉండొచ్చు. కట్ పవన్ 72 hours ఉంటానా? డౌటా? డౌట్ అన్నందుకైనా సరే రక్తం మరీ ఉండాల్సిందే. రక్తం మరీ ఎండిపోతేనే ప్రాబ్లం. సో గైస్ డన్ విత్ ద వర్కౌట్. మీరు చూసుకుని ఉంటే ఎనర్జీ లెవెల్స్ అప్పుడే డ్రాప్ అయినాయి. నన్ను విష్ ఇన్స్పైర్ అయ్యి మన బాయ్ కూడా చేస్తున్నాను. విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, విష్ హిమ్ వెరీ గుడ్ లక్. చూద్దాం, నైటే ఆర్డర్ పెట్టుకొని తినేస్తాడని. నా పందెం ఎంత? అండ్ నా పందెం గుండు, ఈయన గుండు, లాంగ్ హెయిర్, ఆయన కూడా లాంగ్ హెయిర్ పెంచుతాడు. లెట్స్ గో. నీ గుండె మీద అటు చూద్దాం. నైట్ వరకు తింటే మనం ఏంటంటే మొత్తం మ్యాన్ ఆఫ్ మై వర్డ్స్, బాయ్ కూడా మ్యాన్ ఆఫ్ హిస్ వర్డ్స్. సో చీట్ వేస్తే ఆబ్వియస్లీ చెప్తాం, నాతో అయితలే అని చెప్పేసి. లెట్స్ గో. 24 hours ఈజీ ఫర్ మీ. 24 hours బాయ్ ఫస్ట్ టైం ఇస్తుంది. చేసినంట ఇంత ముందుకు ఆల్రెడీ మేము ప్రిప్ చేసినాం, ఎండబెట్టి మొత్తం ఎడారి చేసినాం లోపల బాడీలో. పెద్ద మ్యాటర్ కాదు. అందుకనే మమ్మల్ని విషయం ఇన్స్పైర్ అయ్యి మీరు విషయం ఏమైనా అనేది ఒకటే బాధ నాకు, అంతే. అంతకన్నా ఏం లేదు. 24 hours పాసిబుల్ ఎవరికైనా ఓకే పాసిబుల్. కానీ టైం ఆల్రెడీ 2:30 స్టార్ట్ చేసిన, ఆల్రెడీ 6:30 అవుతుంది. ఓకే, ఒకసారి ఎండిపోయి మొత్తం కడుపు మండి అయిపోయింది నాది. బాగా ఇప్పుడు స్టార్ట్ అయింది కడుపు మాడు. ఎన్ని గంటలైంది? షిట్. సో అంతే, తీసుకో. ఇప్పుడు వచ్చేసి మన బిగ్గెస్ట్ టాస్క్ వచ్చేసి పడుకోవడం. సో పడుకుంటే మనకి చాలా టైం ఒడగొట్టచ్చు. ఎట్లా అంటే నిద్రలనే 8 గంటలు 10 గంటలు వెళ్ళిపోతాయి మంచిగా వండుకుంటే, మంచిగా స్లీప్ వస్తాయి. సో మన మెయిన్ ఏం వచ్చేసి మంచిగా రికవరీ అవ్వడం, మంచిగా వండుకోవడం. అట్లీస్ట్ 8+ hours అన్నా వండుకోవాలి. ఒక్కోసారి మనకి నిద్ర రానికే కొంచెం లేట్ అవుతుంది, కానీ పండుకుంటేనైతే ఆరామ్సే వండుకుంటాం. ఆరామ్సే 10 గంటల వరకు పుష్ చేయవచ్చు మనం అనుకుంటే. ఇంకా మిగతా క్లయింట్స్ వరకు అవన్నీ ఉంటాయి, అది కొంచెం తలకాయ నొప్పి ఉంటుంది. హోప్ఫుల్లీ మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండొద్దు. అప్పుడే ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది. ఏంటంటే కొద్దిసేపు ఆకలి అవుతుంది, మళ్ళీ దాని తర్వాత ఏముండదు. మళ్ళీ కొద్దిసేపు ఆకలి అవుతుంది, మళ్ళీ దాని తర్వాత ఏముండదు. అది పండుకునే ముందు అయితే కొంచెం దమ్దమ్మ అవుతుంది. చూడాలి. మొత్తం గుంజేస్తుంది.
ఫుడ్ మీద రోజు చూద్దాం కిచెన్లో ఏముందని చెప్పేసి. రైస్, గుడ్డు మన ఒకటి తీసి నోట్లు వేసుకోను. అంతే. మీకు చెప్పడం మర్చిపోయినా, బయోజైమ్ గోల్డ్ వే 100%. ఇప్పుడు నేను దీన్ని తాగలేను, బట్ మీరు తాగొచ్చు డైలీ. సో దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్అవుట్ చేయండి. సో పండ్ల పని ప్రమోషన్ కూడా అయిపోద్ది. ఒక్క నిమిషం. దీని పర్ స్కూప్లో మీకు 26 grams ప్రోటీన్ వస్తుంది. వామో చేతి వస్తుంది పట్టుకుంటే. సో చెక్అవుట్ చేయండి. వాడే ముందు LEMB అని అయితే కోడ్ యూజ్ చేయండి. అండ్ ఇంకోటి మజిల్ దాంట్లోనే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది, బీ గ్రీన్ అని చెప్పేసి. మీకు ఈ వే ప్రోటీన్లో మీకు ఏమైనా ఇష్యూస్ కానీ, బ్లోటింగ్ ఇష్యూస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే బీ గ్రీన్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అది కూడా మన దగ్గర ఉంది, చూపిస్తాను అది ఎట్లుంటుందని చెప్పేసి. డైజెషన్ ఇష్యూస్ ఏముండవు. సో అంత ఓకే లేదు నాకు ఇప్పుడు. దిస్ ఈస్ ద వన్, బీ గ్రీన్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. సో పర్ గ్రామ్ అదే పర్ స్కూప్లో మీకు 22 grams ప్రోటీన్ వస్తుంది. సో 3.9 grams BCAA, 0 added sugars. చెక్అవుట్ అయ్యండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తా. కోడ్ LEMB. కలుద్దాం. అయిపోయిన తర్వాత తాగుతా, ఒక పొద్దు వచ్చిన తర్వాత తాగుతాం. అండ్ ఇట్లాంటివి చేసేటప్పుడు అంటే కంప్లీట్గా ఒకటేసారి ఫుడ్ వెజ్ చేసినప్పుడు వెయిట్ కూడా ఇన్స్టెంట్గా డ్రాప్ అయిపోతుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. సో సడన్గా బంద్ చేస్తే, తినుడు బంద్ చేస్తే ఎవడైనా తగ్గుతాడు. ఫుడ్ లోపలికి పోవడం బంద్ అయిందంటే ప్రతి ఒక్కరు తగ్గాల్సిందే, బరువు ఖచ్చితంగా తగ్గుతారు. ఈరోజు మార్నింగ్ నేను ఎంతున్నా అని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసుకున్నా, పక్కకి ఇస్తున్నాను చూడండి. రేపు మార్నింగ్ ఎంటీ స్టొమక్లో కూడా ఎంత ఉంటానో అది కూడా పక్కకి అప్డేట్ ఇస్తా రేపు. సో ఇప్పటికైతే 79 చేంజ్ ఉన్నా. ఆబ్వియస్లీ ఫుడ్ కట్ చేస్తే ఎవడైనా తగ్గుతాడు, ఎవడైనా బక్క అవుతాడు, సన్నగా అవుతాడు. 3 రోజులలో పెద్ద ఏం కాదు. 3 రోజులలో ఈ తగ్గే వెయిట్ అంతా వాటర్ వెయిట్. ఇంతకుముందుకు నేను ఇష్టం వచ్చినట్టు తిన్నా కదా, సో బాడీలో వాటర్ కూడా చాలా మంచిగా ఫామ్ అవుతుంది, అదంతా తగ్గిపోతుంది. అండ్ దీని తర్వాత నేను కట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ కట్టుకు కూడా ఈ ఫాస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది నాకు తర్వాత. ఎట్లా అంటే ఇప్పుడు ఇంత ఆకలి అవుతుంది కదా, సో తర్వాత నేను ఇంత ఒకటేసారి ఎక్కువ డెఫిషిట్లు ఉండను, మెల్లమెల్ల కట్ చేసుకుంటూ వస్తాను. 2700, 800 క్యాలీస్ అట్లా తినుకుంటా మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ వస్తా. మంచి డెఫిషిట్లు ఉంటా. దాన్ని మనం సడన్గా ఎక్స్ట్రీమ్ డెఫిషిట్లు ఉన్నాను. ఆ డైట్ కూడా మనకి మంచిగా అలవాటు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే రెస్ట్రిక్షన్ లేకుండా ఉన్నా కదా, సో ఫుడ్ కట్ చేసేసరికి బాగా అదవుతుంది, సెట్ అయిపోతుంది. కట్ చేసేటప్పుడు మళ్ళా కట్లు ఉన్నప్పుడు సెట్ అయిపోతుంది అన్నట్టు, అది అంతే. టైంకి క్రాంప్స్ ఒకటి. డేంజర్ పట్టుకుంటుంది. వాటర్ కూడా బాగానే తాగుతున్నా, బట్ స్టిల్ వస్తుంది. అమ్మ వాటర్ తాగుతూ ఏం లేదు కదా కడుపులో, ఎంబటే డైజెషన్ అయ్యి బాత్రూంలో కూరుకుడే. అమ్మా ఇట్లాంటి డబ్బాలు 2 అయిపోయినాయి ఆల్రెడీ. ఇదే అతి కీలకమైన ఘట్టం, నిద్రపోవడం. చూద్దాం, లెట్స్ ట్రై. సో నైట్ అంతా కలిపి ఒక 3.5-4 hours ఏమో అనుకున్నంతే. మిగతా అంతా ఫోన్ చూసుకుంటూనే ఉన్నా. కడుపేమో గుయ్యి అంటూనే ఉంది. కానీ చెప్పిన కొద్దిసేపు ఆకలి అనిపిస్తుంది, కొద్దిసేపు లేదు. ఇంకా కొద్దిసేపు తర్వాత లైట్గా నీరసం వచ్చింది. చూడాలి, మళ్ళీ జిమ్ పోతే సెట్ అయిపోతుంది.
జిమ్ పోయి ఒక ప్రివర్ కొట్టేసినామా ఆన్. అంతవరకు మళ్ళీ పండుకొని ట్రై చేస్తా బాయ్స్. ఫైనలీ 24 hours అయితే కంప్లీట్ అయింది. ఇంకొక 15 నిమిషాలు అనుకుంటా. 2:30కి స్టార్ట్ చేసిన నేను. ఇంకో 16 minutesలో 24 hours ఫినిష్ అవుతుంది. ఎంటీ స్టమక్ వెయిట్ ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే ఎంటీ స్టమక్ అంటే కడుపు ఎంటీగా లేదు, ఫస్ట్ కడుపులో ఏం లేదు ఎంటీ కానికి. సో నిన్న 79 చేంజ్ ఉండే, ఇప్పుడు ఎంత ఉంటుందో చూద్దాం. చేంజ్ ఉంది. చెప్పిన వెయిట్ అయితే లాస్ అవుతాం, వెయిట్ లాస్ అయితే పక్కా ఉంటుంది. సో అది అంతా టెంపరీ, తినకుండా ఎవడన్నా బక్క అవుతాడు, యాజ్ యూజువల్ తెలిసిందే. ఇప్పుడైతే జిమ్కి పోదాం. ఈ వీడియో ఈడికి ఖతం చేసేసి ఇంకా నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ చేస్తా. ప్లీజ్, more 48 hours to go.